ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఒకడి వల్ల చావుకి భయపడి ఏమీ చెయ్యలేక నేనేమీ చెయ్యలేక చాతకాని వాడిలా ఇక్కడికొచ్చి దక్కున్నాను. ఢిల్లీలో మనల్ని ఎదిరించి వాడెవడన్నా వాడెవడో చెప్పు. వాడి గురించి నీకు తెలీదు. చెప్పు, వాడెవడో చెప్పు. వాడెక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు. వాడి డెడ్ బాడీని రేపే నీ ముందుంచుతా. చెప్పు. అవసరం లేదు. వాడిని ఏం చేయాలో మీ అత్తగారు చూసుకుంటా అన్నారు. అంతవరకు మీరు బయటికి రాకండి. మీ గన్ను కంటే ఆవిడ బ్రెయిన్ పవర్ఫుల్. వాడి బ్రతుకు తిరగబడేలా ప్లాన్ వేసింది. మీరు సైలెంట్ గా ఉండండి. హలో, చంద్రశేఖర్ ధర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఉంది. నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించా. ఈ మహిమా రాయ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని. స్పీడ్ తగ్గిందే. అప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నావు, కాలరెగరేశావు. మరిప్పుడు నడకలో జోరు తగ్గింది, చూపులో వేడి తగ్గింది. చాలదు, ఇంకా ఇంకా తగ్గాలి. నీ కళ్ళలో నీళ్లు పడాలి, నువ్వు వంగి నా కాళ్ల మీద పడాలి. ఢిల్లీ వదిలి వెళ్లిపోతానని నువ్వు ప్రాధేయపడాలి. అప్పుడే నీ ఫ్యామిలీని వదిలేస్తా. మిస్టర్ చంద్రశేఖర్, బడా బడా పొలిటీషియన్స్ ని ఒక ఆట ఆడుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో, నా నెట్వర్క్ ఏంటో? నా అల్లుడితో ఆడుకున్నంత ఈజీ కాదు నాతో ఆడుకోవడం. हेलो आंटी, कैसे हो? आंटी प्लीज सेव अस, प्लीज आंटी. क्या बेटा, बेटा क्या हुआ? somebody kidnapped us. हेलो, నోయిడా నుంచి నీ సిస్టర్ కొడుక, ఇటలీ నుంచి నీ తమ్ముడి ఫ్యామిలీ. हेलो भाभी, भाभी, हाँ बोलो ना, जल्दी बोलो, क्या हुआ है? कोई हमें किडनैप किया. हेलो కెనడా నుంచి. हेलो चाची, चाची मुझे बचाओ, मुझे बचाओ प्लीज. చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. నువ్వు 4 గోడల మధ్య ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే వాడుకున్నావు. నేను ప్రపంచం నలుమూలలా ఉన్న నీ వాళ్ళందరినీ ఆడుకున్నా. మొత్తం 125 మంది నెట్వర్క్ అంటే ఇది. ఇప్పుడు చెప్పు, ఢిల్లీ వదిలి వెళ్లాల్సింది నువ్వా నేనా? కాళ్ళ మీద పడాల్సింది నువ్వా నేనా? డిసైడ్ చేసుకో. ఒక్క ఫోన్ కాల్ చాలు టోటల్ నీ ఫ్యామిలీ క్లియర్ అవ్వడానికి. వద్దు వద్దు, నీ ఫ్యామిలీని వదిలేస్తా. నా ఫ్యామిలీని ఏం చేయొద్దు, లేకే అవు. అలాగే మేడం. పదండి. చూడు, ఇంతకు ముందు అడిగావుగా, కొంచెం కూడా భయపడలేదు ఏంటి నీ ధైర్యం అని. మా ఆయనే నా ధైర్యం. ఆడవాళ్ళని గౌరవించడం ఆయన అలవాటు కాబట్టే ఇంకా ఆయుష్తో మిగిలిపోయావు. ఇంకెప్పుడు ఆయన్ని రెచ్చగొట్టుకో. మీరు వెళ్ళండి. చూడు, నీ వాళ్ళందరినీ వదిలేస్తున్నాను, కానీ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వద్దు, నా అల్లుడిని ఏం చేయొద్దు. నీకు మాట ఇచ్చాను, నీ అల్లుడిని చంపుతానని. నేను మాట తప్పే మనిషిని కాదు. బాజీ, బాజీ, సేవ్ మీ బాజీ. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, కాపాడండి బాజీ, ప్లీజ్ సేవ్ మీ బాజీ. హీ ఈజ్ రాంగ్. షూట్ హిమ్.
ठीक हो ना? ठीक हो ना? रोना मत, रोना मत। అందరూ లోపల కూర్చోండి. Total family wrong. రండి రండి. రండి రండి రండి. ఎవరికేం కాలేదుగా? కాచాయిని కాచాయిని తమ్ముడు తొందరగా కార్తీ. ఆగు ఆగు అల్లుడు, అన్న కోసం చేస్తారా? మీ పిల్లల కోసం బతుకుతారా? ఇప్పుడు మనం అందరం చావు దాకా వెళ్ళొచ్చాం. మళ్ళీ అతని నుంచి వెళ్తే చేస్తాం. అతను డిక్టేటర్. ఎవడి మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ రోజు అతని భార్య వెళ్ళనట్టే, రేపు మనమంతా వెళ్ళైపోతాం. ఎక్కండి, వెళ్ళండి, పదండి. తమ్ముళ్ళు మా చెప్పిందంట తప్పేలేదన్నయ్య. ఆ రోజు మహిమారాయ్తో గొడవ పడద్దని చెప్పాం, వెళ్ళలేదు. ఈ రోజు ఏం జరిగిందో చూడు. ఆ మహిమారాయ్ టార్గెట్ మేం కాదు, నువ్వు. మీరు ఢిల్లీ నుంచి వెళ్ళిపోతే గానీ ఆవిడ మమ్మల్ని బతకనివ్వదు. నువ్వందరికి దేవుడు కావచ్చు, కానీ మాకు మాత్రం ఎముడివే. మమ్మల్ని వదిలేయండి. మీకు దూరంగా ఉంటేనే మేము మా పిల్లలు ప్రాణాలతో ఉండగలం. కాచాయిని 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 ఎవరు నాతో రాకపోయినా నేను నిన్ను కాపాడుకుంటాను. నీకేం కాదు. ఏమండి, బాధగా ఉందండి. నన్ను పొడిచినంత కాదు, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే మీరు ఇంత కష్టపడ్డారో వాళ్ళ సంతోషంగా లేరు. వాళ్ళ సంతోషం కోసమైనా అన్ని వదిలేయండి. నాకు మాటిస్తారా? వీళ్ళందరికీ దూరంగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోండి. నేను చనిపోయిన విషయం మాత్రం మా నాన్నని తెలియదు. కాచాయిని ఇప్పటికే మా అక్కలిద్దరూ డబ్బు చేసుకుని నాశనం అయిపోయారని కుమిలిపోతున్నారు. నేను కూడా ఇలా అయిపోయానని తెలిస్తే తట్టుకోలేను. కాచాయిని కాచాయిని నీకేం కాదు. కాచాయిని కాచాయిని
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ ఇంటి కోడల్ని వదిలేసి రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? మీరు మనుషులేనా? అసలు ఈ ఆస్తంతా ఎవరిదనుకుంటున్నారా? మన నాన్న, వాళ్ళ నాన్న, అన్నాదమ్ములు. నేను వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని నడి వీధిలో నిలబడితే ఇంటికి తీసుకొచ్చి ఆదరించింది అతను. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, జనం మనకిస్తున్న గౌరవం అతను పెట్టిన భిక్ష. గుడి కట్టిన చోట దేవుడుండడయ్యా. దేవుడున్న చోటే గుడి కడతారు. అతను దేవుడు. అతను లేని ఇంటికి విలువే లేదు. దేవుడు అయితే రక్షించుకుంటాడు గాని చంపుకుంటాడా? అతను సైతాన్. మమ్మల్ని క్షమించానయ్యా. తెలియక తప్పు చేసాం. అన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని క్షమాపణ కోరుకుంటాం. తనంతట తాను రావాలి కానీ మనం వెతికితే దొరకడం. ఒకే మాట మీద జీవితాంతం బతికే వ్యక్తి అతను. దీనికంతటికీ కారణమైన మహిమారాయ్ అల్లుడు బతికే ఉన్నాడు. నీ బాడీ గార్డ్స్ ఇద్దరు వాడి కమ్ముడు పోయారు. రాజు సింహాసనాన్ని వదిలినా జనాన్ని వదలకూడదు. అల్లుడు గారు, మా అమ్మ ఎక్కడ? డాక్టర్ గారు, నా భార్యకి ఎలా ఉంది? యువర్ వైఫ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కడుపులో గాయమై కోమాలోకి వెళ్లి మీ భార్య కోరుకోవడం కారణం మా ట్రీట్మెంట్ కాదు, మీ ప్రేమ. డాక్టర్, కాత్యాయని కనిపించడం లేదు. నా కూతురుకి ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నానా, కాత్యాయని సారీ నాన్న. ఆయన మిడిల్ క్లాస్ అని అబద్ధం చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఆయన ఇదంతా చేశారు. నువ్వెందుకు మా సారీ చెప్తావు? సారీ చెప్పాల్సింది నేను. మేడం, సార్ లాంటి మొగుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు. వదిలిపెట్టదో. తమ్ముడు, తమ్ముడు, ఏమైంది తమ్ముడు? సార్. లే తమ్ముడు, లే సార్, మీ తమ్ముడు ఎవరిని గుర్తుపట్టడం లేదు. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మినిస్టర్ సాబ్, ఏమైంది? నా తమ్ముడిని ఎవడిలా చేశాడు? వీడే అంతా చేశాడు. వీడిని తెలుసా? ఢిల్లీని గడగడలాడించిన డిక్టేటర్ వీడే. కనుమరుగైపోయాడనుకున్నవాడు మళ్లీ తెర మీదకొచ్చాడా? అల్లుడు, వాడు మళ్లీ ఢిల్లీలో దిగితే మన పొలిటికల్ ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. అది జరగకూడదంటే వాడు బ్రతకూడదు. హీ ఈజ్ రాంగ్. నువ్వు లేని ఈ సంవత్సరం టైంలో చాలా ఘోరాలు జరిగిపోయి తమ్ముడు. చేంబర్ ఆఫ్ కామర్స్ ని మహిమారాయ్ తన గ్రిప్ లోకి తీసుకుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీట్ నాది. దీనిలో కుక్కని కూర్చోపెట్టి ఆడిస్తా. కాదని ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళ వ్యాపారాలు మోతే. ఇది మహిమా రాయ్ ఆర్డర్. జనానికి మంచి జరగాలంటే ఆ మహిమారాయ్ గాని దాని అల్లుడు గాని పవర్లోకి రాకూడదు. దాన్ని నువ్వే ఆపాలి. అన్నయ్య, రేపేమన్నా ఢిల్లీ పెడుతున్నాం. ఢిల్లీలో దిగాడు. మన సపోర్టర్స్ మీద అటాక్ చేస్తాడు. డిక్టేటర్ దెబ్బకి మన వాళ్ళు పారిపోతున్నారంట. మనల్ని అటాక్ చేసే లోపు మనమే వాడినేసేయాలి. ఈ టైంలో ఆ డిక్టేటర్కి ఎదురెళ్లడం మంచిది కాదు. వాణ్ణి బలగంతో కాదు, బలహీనతతో కొట్టాలి. అది ఎలా? నేను చెప్తాను. వాడింట్లో ఉంటేనే వాడికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ ఇంట్లో ఉండటమే మా కర్మ. అతను ఉండగా మేము ఆ ఇంటి కుక్కలతో సమానం. లేనంత కాలం హాయిగా ఉన్నాం. ఈసారి అతను శాశ్వతంగా పోతే గాని మేము మనశ్శాంతిగా బ్రతకలేం. కావాలంటే వాళ్ళని అడగండి. అవును మేడం, అతను చెప్పింది నిజమే. మీరు కాదు, ఆ డిక్టేటర్ చావు గురించి నేను ఎదురు చూస్తున్నా. రేపు డిక్టేటర్ ఫ్యామిలీతో సహా ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తా. మీరు అటాక్ చేయండి. ఛాన్స్ మిస్ అయితే మనం ఎవరం మిగలాం. అల్లుడు, రేపటితో ఢిల్లీలో ఆ డిక్టేటర్ శకం ముగిసిపోవాలి. వాడి డెత్ న్యూస్ తో చాంబర్కి రా.
డెత్ న్యూస్ తో కాదు, వాడి డెడ్ బాడీతో వస్తా. అన్నయ్య, అక్కడ ఏం జరిగినా ఈ కార్యక్రమం మాత్రం ఆపద్దు. ఏంట్రా షాక్ అవుతున్నావా? 1 year నేను నీకు భయపడి దాక్కునేలా చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడికి మాట పడిపోయేలా చేశావు. జనాల్ని కాపాడి వాళ్ళ దృష్టిలో దేవుడివైపోయావు. దేవుడెప్పుడు కిందుండకూడదు, పైనే. నువ్వు ఢిల్లీ తిరిగొచ్చింది నా చేతుల్లో చావడానికేరా. సింహం కూడా దాము వేస్తే తల వంచుకునే నీళ్లు తగ్గుతుందిరా. అంత మాత్రానికి తల వంచుకుంది కదా అని తలెత్తి తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు. విశ్వంభర్, అర్థం కాలేదా? ఆయన్ని చంపడం కోసం నేను ఇక్కడికి తీసుకురాలేదు, నిన్ను చంపడానికి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. రాయ్ మార్ डालो उसको. నీ ఇంటికొచ్చి చంపితే దౌర్జన్యం, నడివీధిలో చంపితే రౌడీజం, అదే ఇక్కడ చంపితే ప్రాయశ్చిత్తం. ఆ డిక్టేటర్ గురించి మర్చిపోండి. వాడి శకం ఈ రోజుతో ముగిసిపోయినట్టే. శ్రీహత్య మహాపాతకం. ఆ సెంటిమెంటే నీ లైఫ్ ఎక్స్టెండ్ చేసింది. లేకపోతే నీ అల్లుడికి పట్టిన గతే నీకు పట్టేది. ఇవిగో టికెట్స్. ఈ దేశం విడిచి వెళ్ళిపో. మనకున్న పవర్ ని 10 మందికి మంచి చేయడానికి వాడాలి కానీ నాశనం చేయడానికి కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అహంకారంతో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజుకైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే.